రాజకీయాల్లో ఎవరైనా భవిష్యవాణి చెబితే అది నిజమవుతుందా లేక పెద్ద కామెడీ అవుతుందా? ఎందుకంటే మన రాహుల్ గాంధీ గారు తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు భవిష్యవాణులు చేశారు. ఆయన మాటలు వింటే ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు నవ్వు రాక మానవు. రాహుల్ గాంధీ గారు చేసిన ప్రధానమైన స్టేట్మెంట్స్ ఏంటి, వాటి వెనుక ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ముస్లిం ఓటు బ్యాంకు చుట్టూ కాంగ్రెస్ రాజకీయం ఎలా మారుతోంది, ఈ రోజు మనం ఈ విషయాలను లాజికల్ గా మాట్లాడుకుందాం. కాంగ్రెస్ ముస్లిం లీగ్ షిఫ్ట్. ముందుగా రాహుల్ గాంధీ గారి మొదటి ఎజెండా గురించి మాట్లాడుకుందాం. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సాఫ్ట్ హిందుత్వ అనే ముసుగును పూర్తిగా తీసేసింది. ఓపెన్ గా మైనారిటీల, ముఖ్యంగా ముస్లిం ఓట్లపైనే పూర్తి స్థాయిలో ఆధారపడే పార్టీగా, ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక ముస్లిం లీగ్ తరహాలో మారిపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇది గాలి మాట కాదు. మొన్నటి ఎన్నికల రిజల్ట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. అస్సాం, కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇలా ఎక్కడ చూసినా ముస్లిం ఓట్లు దాదాపు 90% వరకు కాంగ్రెస్ కూటమి వైపే పడ్డాయి. అయితే ఇక్కడే కాంగ్రెస్ ఒక లాజిక్ మిస్ అవుతోంది. మీరు కేవలం ఒక 20% ఉన్న వర్గాన్ని పూర్తిగా నెత్తిన పెట్టుకుంటే మిగిలిన 80% ఉన్న హిందూ ఓటర్లు సైలెంట్ గా ఉండిపోతారా? ఖచ్చితంగా రివర్స్ పోలరైజేషన్ జరుగుతుంది. చాలా చోట్ల కాంగ్రెస్ కు సీట్లు తగ్గడానికి, వాళ్ళ ఓటు బ్యాంకు చీలడానికి కారణం కూడా ఇదే. మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందనే సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. విల్ మోదీ గవర్నమెంట్ ఫాల్? ఇక రాహుల్ గాంధీ గారు చెప్పిన రెండో ముచ్చట ఏంటంటే, కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది. మహా అయితే ఒక సంవత్సరం, ఆ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోతుంది, లేదా మోదీనైనా తప్పిస్తారు అని పెద్ద భవిష్యవాణి చెప్పారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి 290 పైచిలుకు ఎంపీల బలం ఉంది. ఆ ప్రభుత్వం పడిపోవాలంటే ఏం జరగాలి? చంద్రబాబు నాయుడు గారి టీడీపీ, నితీష్ కుమార్ గారి జేడీ యునైటెడ్, ఈ రెండు పార్టీలు ఒకేసారి ఒకే రోజు ఎన్డీఏ కూటమిలోంచి బయటకు రావాలి. అసలు వాళ్ళు ఎందుకు బయటకు వస్తారు? వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్లకు కాంగ్రెస్ తో కానీ ఐఎన్డీఏ కూటమితో కానీ ఎలాంటి సత్సంబంధాలు లేవు. పైగా కేంద్రం నుండి వాళ్ళ రాష్ట్రాలకు ఇప్పుడు ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. అలాంటప్పుడు వాళ్ళు తమ సొంత కాలి మీద ఎందుకు గొడ్డని వేసుకుంటారు? ఇక ఆర్ఎస్ఎస్ మోదీ గారిని తప్పిస్తుంది అనే పుకార్లలో కూడా ఎలాంటి నిజం లేదు. బీజేపీలో అంతర్గత తిరుగుబాటు వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారి ఈ భవిష్యవాణి గతంలో ఆయన చెప్పిన మాటల్లాగే గాలిలో కలిసిపోవడం ఖాయం. కర్ణాటక క్రైసిస్. కేంద్ర ప్రభుత్వం పడిపోతుందని రాహుల్ గాంధీ గారు పగటి కలలు కంటున్నారు, కానీ తన సొంత ఇల్లు తగలబడుతుంటే మాత్రం చూసుకోవట్లేదు. అదేనండి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటకలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం సిద్ధరామయ్య మరియు డీకే శివకుమార్ మధ్య ఎంత పెద్ద కోల్డ్ వార్ నడుస్తోందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ పంచాయతీ తీర్చడానికి కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళిద్దరిని ఢిల్లీకి కూడా పిలిపించింది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవ్వాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు, కానీ సిద్ధరామయ్య ఆ కుర్చీ దిగడానికి ఏ మాత్రం ఇష్టపడట్లేదు. ఒకవేళ డీకే శివకుమార్ సహనం నశిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆయనకున్న ఎమ్మెల్యేల మద్దతుతో పార్టీని చీల్చొచ్చు. అదే జరిగితే రాహుల్ గాంధీ కలలు కంటున్నట్టు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పడిపోవడమేమో, కానీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కుప్పకూలిపోతుంది. చూసారుగా, ఇతరుల ఇల్లు కాలిపోతుందని ఎదురు చూసే ముందు మన పునాదులు ఎంత గట్టిగా ఉన్నాయో చూసుకోవాలి అంటారు పెద్దలు. రాహుల్ గాంధీ గారి వ్యవహారం కూడా సరిగ్గా ఇలాగే ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మోదీ ప్రభుత్వం పడిపోతుందా లేక కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే పడిపోతుందా? మీ మనసులో ఏమనిపిస్తుందో కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ రాజకీయ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.